హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మాధవి సైలెంట్ వన్. సో మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము, ఎందుకంటే మా ఊర్లో జాతర అయితే జరుగుతుంది. సో ఈ జాతర అనేది చాలా గ్రాండ్గా చేస్తారు మా సైడు అమ్మవారికి. అందుకనే మేము ఎక్కడున్నా ఇంకా జాతరకి అయితే కన్ఫామ్గా వస్తాము. ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే ఇప్పుడు జాతరలోకి ఎంటర్ అవుతున్నాము. మీకు ఓవరాల్ జాతర అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్డ్గా చూపిస్తాను ఈ వీడియోలో. అదే అమ్మవారి గుడి అయితే నేను షార్ట్స్ కూడా చాలా పెట్టాను కదా. సో ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే ఎక్కించేసాము. వాళ్ళు కొంచెం సేపు ఆడుకుంటే మనల్ని కొంచెం తిరగడానికి కానీ ఏమైనా షాపింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి పిల్లలు అయితే ఆడుకోవడానికి ముందుగా అయితే బైక్ రేస్ అయితే ఎక్కించాము. ఈసారి జాతర అయితే చాలా బాగా జరిగింది. అందులోని మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము మంచిగా. సో ఇంకా వీళ్ళంతా అయితే జైంట్ వీల్ ఎక్కారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ మాకైతే చాలా భయం వేసి ఇంకా మా అత్తయ్య, నేను, మా వదిన ఆగిపోయాము. ఇంకా వీళ్ళంతా ఇక్కడ ఎక్కి ఆ వ్యూనంతా మాకు చూపించడానికి వీడియో అయితే తీసుకొచ్చారు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, పైనుంచి చూస్తుంటే మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసేటప్పుడు నాకు కామెంట్ అయితే చేయండి. చాలా పెద్దగా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు జాతర అనేది మొత్తము. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పేసి వెళ్ళండి. ఇట్లా రండి పక్క లైటింగ్ అత్తతో కలిసి గెటిచ్చి అదేంది ఈ జన్మమే రుచి చూడటానికి అంతేనా. పిల్లలైతే అది జాయింట్ వీల్ చూసి మేము కూడా ఎక్కుతామనే కొందికి మళ్ళీ మా అన్నయ్య అయితే తీసుకెళ్ళి పిలుచుకొని వస్తున్నారు. వాళ్ళు ఎంత మంచి ధైర్యం చేశారండి, మేము చేయలేకపోయాము అలా వెళ్ళడానికి. మంచిగా ఎంజాయ్ చేశారు కూడా. ఇక్కడైతే నేను మసాలా బర్గులు అయితే తీసుకుంటున్నాను. ఆంధ్ర సైడ్ అయితే మసాలా బర్గులు అంటారు. ఇంకా పిల్లలైతే ఇక్కడ జంపింగ్ గేమ్ ఆడుతున్నారు మళ్ళీ. వీళ్ళైతే ఈసారి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, అంత మంచిగా ఆడుకున్నారు. సో ఇంకా మనకి జాతరలో అంతా మొత్తం ఇవే ఉంటాయి మనం ఎంజాయ్ చేయడానికి. ఆ రోజు నైట్ అంతా ఇంకా మనకి జాతరలోనే సరిపోయింది. అయితే కానీ ఫ్యామిలీతో మంచిగా ఇలా ఎంజాయ్ చేసాము జాతరలో అయితే. సో మీరు ఇక్కడ చూసారా, ఇది రేంజరు కానీ ఇది ఒక డేంజరు. ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళైతే ఇది ఎక్కారు. ఇంకా ఇక్కడ అయితే స్టీల్ సామాన్లు కడపడ్డాయి, ఏమైనా ఇంట్లోకి యూజ్ అవుతాయా అని చూస్తున్నాను. నేను చెప్పాను కదండి డేంజర్ అని చెప్పేసి. ఇక్కడ మీరే చూడండి, అది చాలా డేంజరస్గా ఉంది. అంటే ఎక్కే వాళ్ళకి మంచిగానే ఉందేమో కానీ మాకు దూరం నుంచి చూస్తుంటే అది చాలా డేంజర్ అనిపించింది. అందుకే దాన్ని రేంజర్ కాకుండా డేంజర్ అని పెట్టా. ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఇన్ని రోజులు మేమిద్దరమే హైదరాబాద్లో ఉంటాం కదా, ఇంకెక్కడ ఫ్యామిలీని అంతా చూసి వీళ్ళతో అంతా ఎంజాయ్ చేస్తుంటే మంచిగా అనిపించింది. ఇంకా మా మామయ్య వాళ్ళైతే మళ్ళీ ఇది ఎక్కారు. ఇది కూడా కొంచెం డేంజర్ అనిపించింది, అందుకే నన్ను పిలిచారు కానీ నేను వెళ్ళలేదు. ఈసారి ఏవి అంత ఎంజాయ్ చేయలేకపోయాను. కాకపోతే ఫుడ్ మంచిగా తిన్నాను జాతరలో మొత్తం. అది మొత్తం ఒక్క సైడ్కి వెళ్ళి వాలిపోయి గిర్రని తిరుగుతుంది. అందుకే ఇంకా నాకు అది చూడగానే భయం వేసింది, అందుకే ఎక్కలేకపోయాను. మా అన్నయ్య గారు, మా అమ్మయ్య గారు, ఇంకా ఓవరాల్ ఫ్యామిలీ.
వీటినైతే చాందిని బండ్లంటారు. ఇలా అమ్మవారికైతే నైట్ అంతా చాందిని బండ్లు తిరుగుతూనే ఉంటాయి. నాకైతే కొంచెం హెల్త్ బాలేదు. అందుకే వాయిస్ అలా వచ్చింది. నా వాయిస్ విన్న తర్వాత మీరు ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. ఇంకా మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.